డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఏటీఎం సెంటర్ల వద్ద డబ్బులు తీసుకోవడానికి వచ్చే అమాయకులకు సహాయం చేసినట్టు నటించి మోసం చేసి వారి వద్ద నుండి ఏటీఎం కార్డులను మార్చి నకిలీ ఏటీఎం కార్డులు ఇచ్చి డబ్బులను విత్డ్రా చేసి దొంగతనాలకు పాల్పడుతున్న 20 వ్యక్తులను అమలాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిపోర్ట్ అయిన పలు ఏటీఎం సెంటర్లలో డబ్బులను తీసుకోవడానికి వచ్చే వారిని ఏదో విధంగా మభ్యపెట్టి వారి పిన్నును చూడడం గానీ డబ్బులు తీసుకోవడం రాని వారి వద్ద నుండి పిన్నును తెలుసుకొని ముద్దాయిల వద్ద ఉండే నకిలీ ఏటీఎం కార్డును వారికి ఇచ్చి వారి అసలు ఏటీఎంను దొంగలించి దానితో వారి అకౌంట్లో ఉండే డబ్బులను విత్డ్రా చేశారని ఉద్దేశిస్తున్నారు. ఆ డబ్బులను దొంగతనాలకు పాల్పడుతున్న కొంతమూరుకు చెందిన పల్లా సురేంద్ర కుమార్, విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన తాడి లక్ష్మణరావులను పోలీసులు అరెస్ట్ చేశారు. 15 కేసుల్లో మొత్తం 5 లక్షల నగదు, 24 నకిలీ ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి వీరబాబు, క్రైమ్ ఇన్స్పెక్టర్ గజేంద్ర కుమార్ నేతృత్వంలో అమలాపురం టౌన్ ఎస్ఐ కిషోర్ బాబు, స్టేషన్ సిబ్బంది, క్రైమ్ ఏఎస్ఐ బాలకృష్ణ, క్రైమ్ సిబ్బంది సహాయంతో సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ముద్దాయిలను అరెస్ట్ చేశారు. ఏటీఎం కార్డ్ ముందు వచ్చేసి అందరికీ నమస్కారం అండి. ఇటీవల కాలం కాదు, గత కొంతకాలం నుంచి మన కోనసీమ జిల్లాలోను ఇతర జిల్లాల్లోనూ ఏటీఎం సెంటర్స్లో ఏటీఎంలలో అమాయకులైనటువంటి వ్యక్తుల దగ్గర వారిని మోసం చేసి ఏటీఎం కార్డు వాళ్ళకి పెట్టడం సహాయం అడిగినప్పుడు వారిని ఆ ఏటీఎం కార్డుతో మోసం చేసి ఆ ఏటీఎం కార్డు పనిచేయనట్టు, వాళ్ళ పిన్ను తప్పైనట్టు వాళ్ళకి చెప్తే వాళ్ళు డౌట్తో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అసలైన ఏటీఎం కార్డు పెట్టి అమౌంట్ను డ్రా చేసుకున్న కేసులు మనకి చాలా నమోదు అవుతూ ఉంటాయి. అలా మనకి కూడా మనకి అమలాపురంలో కూడా మనకు ఒక 7 కేసులు మనకి గతంలో నమోదై ఉన్నాయి. ఈ 7 కేసులు అమలాపురంలో నమోదైనటువంటి 7 కేసులు, అలాగే ముమ్మిడివరం 1, రావులపాలెం 1, నగరం 1, పామర్ పోలీస్ స్టేషన్ 1, రామచంద్రపురం 1, ఆత్రేయపురం పోలీస్ స్టేషన్లో 2 కేసులు, తణుకు పోలీస్ స్టేషన్లో 1 కేసు సంబంధించి మొత్తం 15 కేసులు మనకి దర్యాప్తులో ఉన్నాయి డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో. ఈ 15 కేసుల్లో కలిపి మనకి కేసులు రకరకాల పోలీస్ అధికారుల దర్యాప్తులో ఉన్న క్రమంలో మనకి అమలాపురం టౌన్ సిఐ గారు, వారి ఎస్ఐ గారు, అలాగే మా క్రైమ్ సిఐ గారు, క్రైమ్ సిబ్బంది, ఇది ప్రధానంగా క్రైమ్ సిబ్బంది దీన్ని బ్రేక్ త్రూ చేశారు. ఈ క్రైమ్ సిబ్బంది చాలా కృషి చేసి సమాచారాన్ని ఎంతో సేకరించి ముద్దాయిని కోసం అనేకసార్లు వాళ్ళు తిరగడం జరిగింది. ఈ ముద్దాయి కోసం, అనుమానితుడి కోసం ప్రయత్నించే క్రమంలో మాకు 18/5 అంటే నిన్న సాయంకాలం 5:30 గంటలకి ఈ అమలాపురం సావరం బైపాస్ రోడ్డు వద్ద ఒక 2 వ్యక్తుల్ని అనుమానం మీద ఎవరినైతే సస్పెక్ట్ చేశామో ఆ ముద్దాయిల మూమెంట్ ఉన్న క్రమంలో వారిని పట్టుకుని ప్రశ్నించినప్పుడు వారు ఇప్పుడు చెప్పినటువంటి ఈ మొత్తం టోటల్గా 15 కేసుల్లో నేరం చేసింది తామేనని వారు అంగీకరించడం జరిగింది. దీంట్లో ప్రధానమైన వాడు మొదటి ముద్దాయి పేరు పల్లా సురేంద్ర కుమార్. ఈ పల్లా సురేంద్ర కుమార్ అనేవాడిది ఒరిజినల్గా ఐపోలవరం మండలం. తండ్రి ఉన్నాడు, తల్లి చనిపోయింది. అయితే చాలా కాలం నుంచి అక్కడ ఉండలేదు. వాళ్ళతో విభేదించి, తండ్రితో విభేదించి బయటకు వెళ్ళిపోయాడు. 10 ఏళ్ల క్రితం నుంచి బయటే తిరుగుతుంటాడు, రిఫ్రాఫ్గా తిరుగుతాడు. ప్రస్తుతానికి రాజమండ్రిలో కొంతమూరులో ఒక అపార్ట్మెంట్ రెంట్కి తీసుకుని దాంట్లో ఉంటున్నాడు. ఇతను మొత్తంలో టోటల్గా మనకి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. టోటల్గా ఇతను ఇప్పటివరకు 60 కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడు. సోఫారు 60 కేసుల్లో కూడా జైలు కన్విక్షన్ వచ్చింది, శిక్ష పడింది. ఇతని ఎంఓ ఏంటంటే
పట్టుకోగానే నేరం ఒప్పేసుకుంటాడు, జైల్లో పెట్టంగానే బెయిల్ పెట్టుకోడు, నేరం ఒప్పేసుకుంటాడు. రిమాండ్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని రిక్వెస్ట్ చేసుకుని ఆ రిమాండ్ పీరియడ్ని శిక్ష తగ్గించుకునేలాగా చేసుకుని ఆ రిమాండ్ పీరియడ్ శిక్షగా భరించి బయటకు వచ్చేస్తాడు. సో అలా మొత్తం 60 కేసుల్లో కూడా ఇప్పటివరకు సోఫార్ అతను 2.5 సంవత్సరాలు టోటల్ పీరియడ్ 2.5 సంవత్సరాలు జైలు శిక్ష అతను మనకి రాజమండ్రి సెంట్రల్ జైల్లో అనుభవించాడు. ఈ జైల్లో ఉన్నప్పుడే ఈ రెండో ముద్దాయి తాడి లక్ష్మణరావు అనేవాడు విజయనగరం వాడు. వీడు హైదరాబాద్లో పరిచయం అయ్యాడు. ఈ హైదరాబాద్లో పరిచయం అయిన వాడితో ఇక్కడ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పినటువంటి ఈ 15 కేసుల్లో అతను అసిస్ట్ చేశాడు. రెండో ముద్దాయి కూడా అసిస్ట్ చేశాడు. వాళ్ళిద్దరు కలిసి ఈ నేరాలు చేయడం జరిగింది. ఈ 2 కేసుల్లో కలిపి మనం టోటల్గా 5 లక్షల రూపాయలు క్యాష్ ఇక్కడ మీరు ఎదురుకుండా పెట్టుంది, 5 లక్షల రూపాయల క్యాషు, అలాగే 24 నకిలీ ఏటీఎం కార్డులు ఇక్కడ పెట్టున్నాయి. 24 నకిలీ ఏటీఎం కార్డులు, వాటిని ముద్దాయిల దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఈ నేరంలో ఎంఓ ఎలాగ ఉంటుందంటే, ముద్దాయి ఒక అమాయకుడైనటువంటి కొద్దిగా ఇన్నోసెంట్గా కనిపించిన వయసులో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా కనుక ఇన్నోసెంట్గా కనిపించిన వ్యక్తులు ఎవరైనా ఏటీఎంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ వెనకాల వెళ్తాడు. వాళ్ళు ఏటీఎంలో పెట్టినప్పుడు వాళ్ళు కొద్దిగా ఇన్కన్వెంట్గా ఆ పిన్ నెంబర్ నొక్కేటప్పుడు కానీ వాళ్ళకి లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అయినప్పుడు వాళ్ళు సహాయంకి అడుగుతారు, సహాయం చేయమంటారా అని చెప్పి నమ్మకంగా మాట్లాడి సహాయం చేస్తున్నట్టు చేస్తూ అతని దగ్గర ఆల్రెడీ గతంలో ఇది వాడకంలో లేని ఏటీఎం కార్డులు సేకరించుకుంటాడు. డిఫరెంట్ బ్యాంకుల ఏటీఎం కార్డులు మనకి ఎక్స్పైర్ అయిపోయిన ఏటీఎం కార్డులు ఉంటాయి. ఆ ఏటీఎం కార్డు ఎస్బీఐ ఏటీఎం బ్యాంకులోకి వెళ్తాం అనుకోండి, అప్పుడు ఎస్బీఐ ఏటీఎం కార్డులు చూసుకుంటాడు, దగ్గర పెట్టుకుంటాడు. ఆ చాకచక్యంగా ఏం చేస్తాడంటే ఎవడైతే విక్టిమ్ ఎవరు ఉంటారో బాధితుడు అతనికి తెలియకుండా ఫ్లిప్ చేస్తాడు. వేరే సిమ్ వేరే కార్డు అసలు కార్డు తను తీసుకుంటాడు, తన దగ్గర ఉన్న ఏటీఎం కార్డు ఆయనకి ఇస్తాడు. ఆయనకి ఇచ్చి మళ్ళీ అతను ఎదుర్కొండానే లోపల ఏటీఎం కార్డులో పెట్టి మీరు పిన్ నొక్కండి అంటాడు. పిన్ నొక్కనంటే అతను రైట్ పిన్ నొక్కుతాడు, అవతల వ్యక్తి కంప్లైంట్ రైట్ పిన్ నొక్కుతాడు. అతను ఏ రైట్ పిన్ నొక్కాడో ఈయన చూస్తాడు. ఫస్ట్ టైం డెనై అవుతుంది, మళ్ళీ రెండోసారి పెడతాడు, రెండోసారి డెనై అవుతుంది, మళ్ళీ మూడోసారి పెడతారు, మూడోసారి పెట్టగానే బ్లాక్ అవుతుంది. బ్లాక్ అవగానే అది బ్లాక్ అయిపోయిందండి, మీరు ఏదో ప్రాబ్లం ఉంది, మీరు మళ్ళీ తర్వాత ట్రై చేసుకోండి అని సలహా ఇస్తే అతను వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయేటప్పుడు ఫేక్ కార్డు పట్టుకుని వెళ్ళిపోతాడు. ఎవరైతే బాధితుడు ఒరిజినల్ కార్డు ఇతని దగ్గర ఉండిపోతుంది. ఇతను ఆల్రెడీ అతను పక్క నుండి పిన్ చూస్తాడు కాబట్టి అతను వెళ్ళిపోయి ఒరిజినల్ పిన్ యూజ్ చేసి ఒరిజినల్ కార్డుతో ఒరిజినల్ పిన్ యూజ్ చేసి ఏటీఎం కార్డులో డబ్బులు డ్రా చేస్తాడు. ఇది అతని యొక్క ఎంఓ. అలా మనకి మీరు ఇక్కడ చూశారు, అనేక రకమైన బ్యాంకుల ఏటీఎం కార్డులు ఉన్నాయి. అవి మేము పట్టుకున్నప్పుడు వాటి దగ్గర దొరికినవి మొత్తం 24 ఏటీఎం కార్డులు. సో ఇలాంటి చాలా అద్భుతమైన కేసుని చాలా చాకచక్యంగా వలపన్ని పట్టుకున్నటువంటి మా క్రైమ్ సిబ్బందిని, మా క్రైమ్ సిఏ గారు క్రైమ్ సిబ్బందిని, అలాగే టౌన్ సిఏ గారు టౌన్ ఎస్ఐ గారు వారి సిబ్బందిని అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందించడం జరుగుతుంది. వారికి తగు విధమైనటువంటి రివార్డు ఇవ్వటం జరుగుతుంది. ఈ కేసు గురించి ప్రత్యేకమైన శ్రద్ధ, కృషి, డైరెక్షన్స్ ఇచ్చింది మాకు మా ఎస్పీ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ బి కృష్ణారావు గారు నిరంతరం ఈ ఇన్వెస్టిగేషన్లో వెనకాలండి వారు నడిపించారు. వారి యొక్క గైడెన్స్తో ఈ కేసుని చాలా అద్భుతంగా ఛేదించడం జరిగిందని మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను.